मोहतरम नाजरीन आदाब, एडी न्यूज में आप सभी का खैर मकदम है। इस वक्त मुआशरा मंशियात के खौफनाक हिसार में है। बिलखसूस नई नस्ल अपने ताबनाक मुस्तकबिल से बेपरवाह होकर तेजगामी के साथ इस जहर हिलाल को खन समझ रही है। मुख्तसर ये कि नशिया व अशिया का इस्तेमाल मुहम्मानी एतमार से भी मुसीर है, माली व मुआशी हैसियत से भी तमाकुन है और समाजी व अखलाक़ी नुक्ते नज़र से भी सिमे कातिल है। बोदन हल्के में भी गांजे की खरीद व फरोख्त उरूज पर है। बोदन के अनीसा नगर का रहने वाला एक शख्स नौजवानों और मजदूरों को गांजा फरोख्त कर रहा था। ऐसे ही महेंद्र को इत्तला मिलते ही पुलिस अमले ने वहां पहुंचकर दावा किया। इस दावे में शेख अहमद और बशीर अहमद, जो कुली का काम किया करते थे, हिरासत में ले लिया गया। शेख अहमद और बशीर अहमद ने पुलिस को दिए बयान में बताया कि कुंडलवाड़ी से ताल्लुक रखने वाली सरस्वती बाई नामी खातून से हम लोग गांजा खरीद कर यहाँ लाकर फरोख्त किया करते थे और पैसा कमाया करते थे और उनके कब्जे से 2 किलो गांजा भी बरामद हुआ और पुलिस ने उन्हें रिमांड पर भेज दिया। इसके बाद सरस्वती बाई को भी कुंडलवाड़ी से गिरफ्तार किया गया। इस खातून से भी पूछताछ जारी है। మార్నింగ్ 9 గంటల ప్రాంతంలో మన బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ వీరయ్య గారికి షేక్ అహ్మద్ అనే ఒక వ్యక్తి మదీనా మస్జిద్ ప్రాంతంలో కస్టమర్స్కి గాంజా ప్యాకెట్స్ అమ్ముతున్నాడనే సమాచారం మేరకు తను బిజీగా ఉండడం వల్ల ఎస్ఐ మహేందర్ని అలాగే తన టీంనిచ్చి పంపించడం జరిగింది। 9 ప్రాంతంలో మదీనా మస్జిద్ దగ్గర షేక్ అహ్మద్ రెసిడెంట్ ఆఫ్ అనీసా నగర్ అతన్ని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది। పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత మీడియేటర్ సమక్షంలో అతన్ని ఇంట్రాగేట్ చేస్తే బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇతను 3 సంవత్సరాలుగా అంటే కూరగాయల షాప్ నడుపుతూ వాళ్ళ ఫాదర్ లేని టైంలో కూరగాయల షాప్ నడుపుతూ అలాగే ఈ కర్రల బండికి కర్రలు కొనడానికని తాండాలకు పోయినప్పుడు అక్కడ ఈ గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు ఈ అహ్మద్। తర్వాత ఈ అలవాటును కంట్రోల్ చేసుకోలేక ఈ కూరగాయల బిజినెస్ సరిగ్గా జరగకపోవడం వల్ల అతను సమాచారం సేకరించి ఇక్కడ లోకల్ యూత్కి అమ్ముదాము, డబ్బు సంపాదిద్దామనే దురుద్దేశంతో అతను సోర్స్ కనుక్కొని కొండల్వాడిని, మహారాష్ట్రలోని కొండల్వాడిలో సాయిబాబా మందిర్, ఏదైతే పోచమ్మ బస్తీ సాయిబాబా మందిర్ ఉందో అక్కడ ఆ సాయిబాబా మందిర్ పక్కన ఉన్నటువంటి పార్వతీబాయి అని ఒక 65 ఇయర్స్ లేడీ ఈ ప్యాకెట్స్ గాంజా ప్యాకెట్స్ అమ్ముతుంది లూజ్గా అని చెప్పి తెలుసుకొని గత 3 సంవత్సరాలుగా ఈ పార్వతీబాయి దగ్గర తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు పోయి తీసుకొని ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చి అక్కడ 50 రూపాయలకు ఈచ్ ప్యాకెట్ కొన్న పక్షంలో ఇక్కడ 100 రూపాయలకు అమ్మడం అందరికి కస్టమర్స్ అందరికీ యూత్నంతా ఇతను ఆ వ్యసనానికి లోన్ చేస్తున్నాడు। ఈ విషయం తెలిసి వీరయ్య గారు మీడియేటర్స్తో సహా కొండల్వాడి వెళ్ళి అక్కడ లోకల్ పోలీస్ సహకారంతో ఆ పార్వతీబాయిని కూడా ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అవర్స్లో కస్టడీలోకి తీసుకోవడం జరిగింది। తర్వాత ఈ పార్వతీబాయిని అలాగే అహ్మద్ని సమగ్రంగా విచారించే సమక్షంలో అహ్మద్ మళ్ళా వేరే రూమ్లో తను ఒక 2 కిలోల దాకా గంజాయి ఉంది అని చెప్పి మీడియేటర్స్తో సహా ఇన్స్పెక్టర్ గారిని, ఎస్ఐని అందరినీ తీసుకుని వెళ్ళిన పక్షంలో ఒక అప్రాక్సిమేట్గా ఒక 2 కిలోస్ మనకు గాంజా లీవ్స్ అవన్నీ మొత్తం మెటీరియల్ దొరకడం జరిగింది। మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడము, గెస్టెడ్ ఆఫీసర్ సమక్షంలో, అలాగే అతని రూమ్లో ఈ హుక్కా ఎక్విప్మెంటు, అలాగే ఆ హుక్కాలో వాడే డిఫరెంట్ ఫ్లేవర్స్ ప్లస్ ఈ గాంజా వేయింగ్ మెషిన్ అతని రూమ్లో దొరకడం జరిగింది। 3 సంవత్సరాలుగా ఈ గాంజా యూత్కు సేల్ చేస్తూ వాళ్ళందరినీ కూడా వ్యసనానికి లోన్ చేస్తున్న ఈ షేక్ అహ్మద్ని, అలాగే ఈ షేక్ అహ్మద్కి గాంజా సప్లై చేస్తున్న పార్వతీబాయిని ఈరోజు అదుపులోకి తీసుకొని మనము రిమాండ్కి తరలిస్తున్నాము। ఈ పార్వతీబాయిని విచారించిన పక్షంలో నాందేడుకు చెందిన అహ్మద్ అలాగే నైగావ్కు చెందినటువంటి చౌహాన్లు ఆమెకు సప్లై చేస్తున్నట్టు తెలియజేయడం జరిగింది కన్ఫెషన్లో। వాళ్ళను కూడా తదుపరి విచారణలో, తదుపరి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం। స్మాల్ 10 గ్రామ్స్ వచ్చేసి 100 నుంచి 200, మనకు 50 గ్రామ్స్ వచ్చేసి 400 నుంచి 500 రూపాయలు మార్కెట్లో అమ్ముతున్నారు। ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిమాండ్। సో దాని ప్రకారం 2 కిలోలు మీరు లెక్కేసుకోండి।